Hello, Arvi. Say hi. నువ్వే చెప్పు. పీకద్దు చాలు, ఇంకా నైట్ అయింది. నో వద్దే, ఇప్పుడే క్లీన్ చేసిన. ఇంక పడుకుందాం, టైం అయింది. మళ్ళీ మార్నింగ్ ఆడుకుందాం అవి. ఇలా ఉంటుంది ఆవి పాపతో. తనే వ్లాగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను కదా, తను ఫోన్ తీసుకొని వచ్చి చెప్పమని చెప్తుంది అనమాట. ఎట్లా నాన్న? అరే ఏంది అమ్మూతి? వద్దులే. హలో ఎవరీవన్, ఆర్వి పాప వ్లాగ్ స్టార్ట్ చేసింది ఇవాళ. సో నైట్ డిన్నర్ టైమ్ ఇంకా 9 అవుతుందన్నమాట. 9:15 అవుతుంది టైము. పడేద్దాయంటే పడేస్తుంది. ఇప్పుడంతా క్లీన్ చేసిన. ఇలా ఉంటుంది పిల్లలు ఉంటే, అంతే. అమ్మకి పని పెడితే అది హ్యాపీ. గట్లుంటుంది ఆవి పాపతో. హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇంకెలాగో వ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి, ఆర్వి పాప ఇవాళ స్టార్ట్ చేసింది కాబట్టి కంటిన్యూ చేద్దాం అని అయితే అనుకున్నాను అనమాట. సో ఆర్వి పాప అల్లరి చూపిద్దామని చెప్పేసి వ్లాగ్తో స్టార్ట్ అయ్యింది. సో అలానే మార్నింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా కంటిన్యూ చేస్తాం వ్లాగ్ అయితే. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నార్మల్ రొటీన్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, ట్రావెలింగ్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ అలా. సో మీకు కనుక నచ్చితే ఒకసారి చెక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. డాడీ స్పూన్ కావాలి, కొట్లాడుతూ ఉంది. తిన్నావు కదా నువ్వేం తిన్నావు? స్పూన్ కావాలని అలా చేస్తుంది. నీ చిన్న తెచ్చుకోపో, చిన్న స్పూన్ తెచ్చుకోపోద్దా? స్పూన్ ఎక్కడ వేసావు చెప్పు. వద్దు, అక్కడ చూడు, కప్పు అవన్నీ పడిపోయాయి చూడు, దాంట్లో తెచ్చుకోపో. పడేసావుగా. ఆరెంజ్ తింటూ ఉన్నా. డిన్నర్ అయిపోయాక నేనైతే యూటెన్సిల్స్ ఉంటే క్లీన్ చేసేస్తూ ఉన్నాను. అప్పటికప్పుడు చేసేసుకుంటే మెయిన్ ఈ పని తగ్గుతుంది అనిపిస్తుంది. సో యూటెన్సిల్స్ షింక్ నీట్గా ఉంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అందుకోసం క్లీన్ చేసేస్తూ ఉన్నాను. సో ఎప్పుడైనా ఒక్కొక్కసారి నైట్ నిలిపేస్తూ ఉంటా, అంతే. మ్యాక్సిమం క్లీన్ అయితే చేసేస్తానండి. సో యూటెన్సిల్స్ క్లీన్గా ఉన్నాయి అంటే అప్పుడు మనకి ఈ పని కూడా బాగా చేసుకోవాలనిపిస్తుంది. సో నైట్ టైం నీట్గా పెట్టుకుంటే మార్నింగ్కి ఈజీ అయిపోతుంది అన్నది నా ఫీలింగ్. షింక్ క్లీన్గా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. వావ్, ఏమీ లేవు షింక్లో అని అనుకున్న కొద్దిసేపుకి టకటకటకటగా అన్నీ పడిపోతాయి అన్నమాట. అలా ఉంటుంది కిచెన్ షింక్ కథ. నైట్ ఇంకా షింక్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకునేకి వెళ్ళిపోయాము. ఆర్వి పాప ఇంకా బెడ్ టైం అంటే ఇంకా మెయిన్ ఇక్కడంతా మార్నింగ్ క్లీన్ చేసుకుందామని వదిలేసాను ఇంకా స్టవ్ దగ్గర. సో ఇంకా మార్నింగ్ లేస్తూనే ఇంకా స్టవ్ పని పట్టుకున్నాను అనమాట. కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. సో క్లీన్గా ఉంటే ఏం చేస్తున్నవే? అది మార్నింగ్ లేస్తూనే అద్దంలో చూసుకుంటుంది లేచి.
ఇంకా నైట్ కడిగేసి అలానే పెట్టేస్తాం కాబట్టి ఇంకా సో కొంచెం డ్రై అయ్యాకనే ఇంకా కబోర్డ్స్లో పెడితే స్మెల్ రాకుండా ఉంటాయి. సో మ్యాక్సిమం అంతా నేను డ్రై అయ్యాకనే పెడుతూ ఉంటాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని ఇంకా వాట్ ప్లేస్లోకి సర్దేస్తూ ఉన్నాను అనమాట. కబోర్డ్స్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ క్లీన్ చేసుకున్నవి అలా పెట్టేసుకుంటూ ఉండొచ్చు దానిలో. సో ఇంకా అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను అండి. మార్నింగ్ లేస్తూనే ఇంకా రొటీన్గా ఇలానే ఉంటుందన్నమాట. సో షింక్ అంతా క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్ లేస్తూనే అంతా సర్దుకుంటూ ఉంటా అనమాట. సర్దేసుకొని నా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకుంటా అనమాట. ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంకా నేను మార్నింగ్ సో లెమన్ అండ్ హనీ వాటర్ అన్నా తాగుతాము, లేదంటే జీరా వాటర్ అన్నా తాగుతాం అనమాట. ఏదో ఒకటి మూడ్ని బట్టి లేకపోతే నా ఇంట్రెస్ట్ని బట్టి చేస్తూ ఉంటాను. ఇవాళ హనీ అండ్ లెమన్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను అనమాట. ఇంకా అవే ప్రిపేర్ చేశాను ఫస్ట్. ఇంకా తాగేస్తే కొంచెం రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది. సో మార్నింగ్ నేను ఎప్పుడు కానీ కాఫీ ప్రిఫర్ చేయను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే డెఫినెట్లీ తాగుతాను. కానీ మార్నింగ్ లేస్తూనే కాఫీ తాగాలనేది అయితే లేదనమాట నాకు. సో అందుకోసం మార్నింగ్ ఇది అలవాటు చేసుకున్నాము. సో చాలా రోజుల నుంచి తాగుతున్నాంలేండి ఇలా. సో అలా ఈరోజు లెమన్ అండ్ హనీ వాటర్ అయితే తీసుకుంటూ ఉన్నాం. ఇంకా అలా బాల్కనీలోకి వెళ్ళి ఇంకా వ్యూ చూస్తాను అనమాట కొద్దిసేపు. సో ఇంకా నా డ్రింక్ ఏది ఉందో అది కొంతసేపు అలా ఎంజాయ్ చేస్తాను అనమాట నేను. సో ఇంకా అప్పుడు వాళ్ళ డాడీని తీసుకుంటాను అనమాట ఆర్వీని, లేదంటే ఆర్వీ కూడా వస్తూ ఉంటుంది. సో క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి నేను ఒకటే బయటకు వచ్చాను, ఆర్వీ రావట్లేదు. అలా నా డ్రింక్ని ఫినిష్ చేసుకున్నాక అగైన్ బ్యాక్ టు వర్క్ అనమాట. కిచెన్ వర్క్లోకి వచ్చేసాను. సో ఇంకా ఇప్పుడు చపాతీ పిండి రెడీ చేస్తూ ఉన్నాను. చపాతీ బ్రేక్ఫాస్ట్కి చేస్తూ ఉన్నాను అనమాట. సో చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేస్తే ఆ తర్వాత ఫస్ట్ వేస్తున్న చపాతీ కొంచెం నానితే బాగుంటుంది కదా. సో ఫస్ట్ చపాతీ పిండి తడిపేసి ఇంకా మళ్ళీ ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. చెత్త నూకడం, క్లీన్ చేయడం, హోమ్ అంతా. సో ఆ పని చేస్తాను. ఆ తర్వాత ఇంకా బాతింగ్ వెళ్ళి స్నానం చేసేసుకొని వచ్చి పూజ చేసి ఆ తర్వాత నా పని అప్పటికే అయిపోతుంది అన్నమాట. టిఫిన్ చేసేసి ఇంకా ఇవాళ దీపాలు పెట్టడం లేదులేండి. సో ఇంకా జస్ట్ క్లీనింగ్ మాత్రమే క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాను అంతా హోమ్. సో ఇలా క్లీన్ చేస్తాను డైలీ. ఆర్వీ ఉంది కాబట్టి అసలు ఈ తెల్ల బండల పైన డెఫినెట్లీ డైలీ క్లీన్ చేయాల్సి వస్తుందన్నమాట. సో లేదంటే అన్నీ గలీజ్ అయిపోతుంది, బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఎప్పుడో ఒకసారి ఒక రోజు మిస్ అవుతుంది. క్లీన్ చేసినా అప్పుడే చేసేసింది. చూడండి ఏం కూర్చోందో. స్నానం చేస్తారా? ఇంకా స్నానం చేస్తారా? ఏ తినింది చాలు. గలీజ్గా అది స్నానం అయిపోయింది. అర్వి స్నానం అయిపోయింది. గుడ్ గర్ల్. అర్వి ఈజ్ ఎ గుడ్ గర్ల్. అర్వి ఈజ్ ఎ గుడ్ గర్ల్. అర్వి ఈజ్ ఎ గుడ్ గర్ల్. అవి రెడీ అయిపోయింది. ఆల్రెడీ పీకేసింది కూడా. ఇంకా డ్రెస్ వేస్తున్నట్టే లాగుతుంది అవన్నీ, ఇలా పడేస్తుంది అనమాట. ఎందుకే అవన్నీ పడేసావు? చెప్పు మెల్లగా. అతిపిల్ల చూడు, ఏది ఫోటో తీద్దాం. సూపర్ ఉన్నావు. పింక్, బేబీ పింక్లో. దా బొట్టు పెడదాం దా అవి దా. హలో ఆల్,
సో ఇప్పుడే బాత్ అయిపోయింది వచ్చా అనమాట. సో ఇంకా టిఫిన్ చేయలే ఇవాళ, నో పూజ బికాజ్ ఇవాళ నాన్ వెజ్ ఉందన్నమాట ఇంట్లో, అందుకే చికెన్ ఫ్రై చేద్దామని కబాబ్ లాగా. ఇంకా నో పూజ. హ్యాపీ పాప స్టాండ్ కదిలిస్తూ ఉంది. ఈ వింటర్కి 3-4 డేస్ నుంచి కిందకి అస్సలు 5 డేస్ అయింది తీసుకెళ్ళలేదు. ఇంకా పిల్లలు కూడా వచ్చారు కదా సాటర్డే సండే, సో ఇంకా వాళ్ళతోనే ఆడుకుంటుంది అనమాట. సో నైబర్ వాళ్ళ ఇంట్లో ఇక్కడ అన్నట్టు. ఇవాళ కొంచెం ఎండ కాస్తుంది, కిందకి వెళ్ళచ్చు తీసుకొని. మార్నింగ్ ఎప్పుడు వర్కింగ్ డేస్లో బిజీగానే అనిపిస్తూ ఉంటుంది చేయాలన్నప్పుడు. నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాచ్ ఫుల్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొన్ని వీడియోస్కి వ్యూస్ ఎస్టిమేట్ వేసుకున్న దానికంటే తక్కువే వస్తూ ఉన్నాయన్నమాట వ్యూస్ అయితే. సో ఇంక్రీజ్ అవుతాయని ఆశిస్తూ ఉన్నా. మీకు కూడా నార్మల్ వ్లాగ్స్ అంటే బోరే కొడతాయి, నార్మల్ రొటీన్ లైఫ్ చూపిస్తూ ఉంటాను కాబట్టి. సో అప్పుడప్పుడు కూడా మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో అవి చూడండి, ఇవి చూడండి, అలానే ఫుల్గా చూడండి వీడియో. నాకు కూడా యూజ్ అవుతుంది మీరు ఫుల్గా చూస్తే. హ్యాపీనెస్ అనమాట నాకు. వాచ్ అవర్ మీరు ఎంత చూస్తున్నారు ఏంటి అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నేను 10 minutes వీడియో పెడితే ఒక 2 minutes చూస్తున్నారు, లేదంటే 1.5 minutes చూస్తారు. సో అలా. సో కొంచెం మినిట్స్ ఎక్కువ చూస్తూ ఉన్నారంటే ఒక 5 minutes, 3-4 minutes, 4-5 minutes, 10 minutes వీడియోకి 4-5 minutes అన్నా చూస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో అన్ని వీడియోస్ అలానే రావు కదా. సో తప్పకుండా చూడండి, తప్పకుండా లైక్ చేయండి. సో దానివల్ల నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది లైక్ చేస్తూ ఉంటే. సో అది ఇంకా అదే అండి, తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసి. ఫ్రెష్ అప్ అయిపోయాను. సో హోమ్ అంతా క్లీన్ చేసేసాను కదా. ఇంకా టిఫిన్ టైం చపాతీ చేస్తూ ఉంటే కాళ్ళ దగ్గరికి వచ్చి లాగుతూ ఉందన్నమాట. సో వచ్చేస్తుంది అనమాట వర్క్ చేయనీయకుండా. సో వచ్చేసి అమ్మ అని వస్తూ ఉంటుంది. సో వాళ్ళ డాడీ ఏదైనా చిన్న వర్క్ చేసుకుంటా ఉన్నారంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నా దగ్గరికి. సో ఒకసారి ఆడుకుంటూ ఉంటుంది, ఒకసారి ఇంకా తన దగ్గరే ఉండాలి అన్నట్టు ప్రిఫర్ చేస్తూ వస్తుందన్నమాట. సో ఇంకా చపాతీ చేస్తూ ఇంకా కర్రీ చేసేసాను అనమాట, సాంబార్ చేశాను. సో చపాతీ కాంబినేషన్కి బాగుంటుంది కదా చపాతీ, అందుకే చపాతీ చేస్తూ ఉన్నాను. ఇంకా నాన్ వెజ్ కూడా ఉంది, నాన్ వెజ్ కూడా ఫ్రై చేసేసేయాలన్నమాట. ఫ్రై అంటే కబాబ్ లాగా చేసేసేయాలి, ఎయిర్ ఫ్రైర్లో పెట్టేస్తాను, అది కూడా అయిపోతుంది. సో ఇంకా నేను ఈవినింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా ఆయనకి చేస్తే ఇంకా మార్నింగ్ తినేసి వెళ్ళిపోతారు కాబట్టి ఆఫీస్కి. ఇంకా మరి ఉన్న అదే పాప నేను చేస్తుంటే హాయ్ చెప్తుంది కింద. హాయ్ చెప్పు, ఇప్పుడు చెప్పవా? సరే మరి బాయ్. హాయ్ హాయ్ చెప్పే. సరే మ్యారినేట్ చేసేసి పెట్టేసాను అనమాట. సో ఫ్రైయర్లో పెట్టేస్తే డీప్ ఫ్రై అయిపోతుంది వితౌట్ ఆయిల్. సో 2 pieces ఉన్నాయి, 2 pieces చేశాను. 1 piece అయితే ఫ్రై చేద్దామని ఇంకా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. మా ఆయనకి పెట్టించేస్తే తినేసి వెళ్ళిపోతారు ఆఫీస్కి. ఇంకా నేనైతే ఈవినింగ్ పెట్టుకుందామని చెప్పేసి ఒక పీస్ అలానే పక్కన పెట్టేసాను. ఇంకా ఇది ఫ్రైయర్లో ఒక 22 minutes పడుతుంది అనమాట. 180 degreesలో 22 minutes తీసుకుంటుంది. సో మెయిన్
చికెన్కి చూసాను కదా 22 మినిట్స్ తీసుకుంటుంది. ఇంకా మష్రూమ్కి కూడా సేమ్ 22 మినిట్సే చూపించింది. ఇంకా నేను మిగతా ఏమీ ట్రై చేయలేదు. ఆలు ట్రై చేశాను కానీ సేమ్ అవి కూడా ఇంచుమించు అంతే టైమే తీసుకుంటుంది. 18 మినిట్స్ సంథింగ్ అంతా తీసుకుంటుంది అనమాట. సో నేను ఇక్కడ టిఫిన్ ఇంకా అవి పెట్టేసి నేను టిఫిన్ తింటూ ఉన్నాను అనమాట. ఇంకా బాల్కనీలోకి తీసుకెళ్ళి ఇంకా ఆర్వికి అయితే తినిపిస్తూ ఉన్నాను ఆఫ్టర్నూన్. సో టిఫిన్ అయిపోయాక ఇంకా తనకి ఇది లంచ్ టైం అనమాట. లంచ్ టైంలో ఇంకా తినిపిస్తూ ఉన్నాను. సో అలా వాక్ చేస్తూ తినిపిస్తే బాల్కనీలో తినేస్తూ ఉంది. సో మారం చేయదనమాట. సో నేను టీవీ ఆన్ చేసి తనకు పెట్టను. ఎందుకంటే టీవీ చూస్తూ అసలు పిల్లలు తినకూడదంట. సో అందుకు నేను టీవీ ఇంక వాళ్ళు ఎంత తింటున్నారో అనేది వాళ్ళకి తెలియదంట టీవీ పెడితే. సో నేను ఖచ్చితంగా ఎప్పుడైనా పెడతా జస్ట్ ఈవినింగ్ కానీ అలా కొద్దిసేపు పెడతానమాట పాటలు. తను కూడా ఎక్కువ చూస్తుంది. చూడదు అని చెప్పాను. చూసే టైంలో మళ్ళీ చేంజ్ చేయాలి అని అంటుంది. ఆ టైంలో నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను అనమాట టీవీ. సో తక్కువే చూస్తుంది. మార్నింగ్ కొంతసేపు చూపిస్తాము, ఈవినింగ్ కొంతసేపు అన్నట్టు చూపిస్తాము. తినే టైంలో అయితే అసలు ఆర్వీకి పెట్టమన్నమాట టీవీ అనేది. సో ఇలా టైం స్పెండ్ చేస్తూ తినిపిస్తే తినేస్తూ ఉంటుంది, వాక్ చేసుకుంటూ ఆడుకుంటూ. సో కింద కనిపిస్తుంది అనమాట గార్డెన్. సో దాన్ని చూసుకుంటూ పిలుచుకుంటూ ఆడుకున్నట్టు పావురాలను చూస్తూ ఆడుతూ తినేస్తూ ఉంటుంది. That's it for today's vlog అండి. Hope you like my videos. Please like, share and subscribe to Sacha Creative Vlogs. Thanks for watching. Bye bye. Take care.